ఈ వీడియోలో మా నాన్నమ్మ చేసిన చట్నీ రెసిపీ చూపిస్తా. 10 ఇడ్లీలు తినొచ్చు మా నాన్నమ్మ చేసే చట్నీతో. ఇది భోగి రోజు తీసిన వ్లాగ్. మా చెల్లె అమ్మలు 2 hours నుంచి ముగ్గేస్తున్నారు. పాపం మా నాన్నమ్మ ఆ ముగ్గు చూసేసి ఈ రోజు అంతా వేసేటట్టున్నారు వాళ్ళు అనుకో. పక్కన మా నాయనమ్మ 5 నిమిషాల్లో 5-6 ముగ్గులు వేసేసింది. మా నాన్నమ్మ చట్నీ సూపర్ గా చేసిద్ది. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్ గా చేసిద్ది అనమాట. పల్లి లేపుతుంది, గంట అవసరం లేదు, చేత్తోనే వేపేస్తుంది. చిన్నప్పుడు మా నాన్నమ్మ పల్లి లేపిస్తే నలపడం మా పని అనమాట. పచ్చిమిర్చి వేసేసి టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తుంది అనమాట. లో ఫ్లేమ్ లో పెట్టి చాలా సేపు ఫ్రై చేస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ చట్నీ రెసిపీ మీకు చెప్పాలనేసి. కాకపోతే మా నాన్నమ్మతో చేయించి చూపిస్తే బాగుంటదని ఇన్ని రోజులు పెట్టలేదు. పల్లీలు 2 వెల్లుల్లి రబ్బలు మిక్సీ జార్ లో వేసుకొని టమాటా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత చింతపండు కూడా వేసి వేపుతుంది అనమాట. మిక్సీ జార్ లోనే కొద్దిగా సాల్ట్ అలాగే వేయించుకున్న టమాటా పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తుంది. ఇంతకు ముందు అయితే ఏది చేసినా రోడ్ లోనే చేసేదే. మిక్సీ తీసుకున్నప్పటి నుంచి మిక్సీలో వేస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, తాలింపు దినుసులు, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చట్నీ వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఒక 5 minutes పాటు ఉడికిస్తుంది. చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.